న్యూస్ తెలంగాణ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పక్కన పెట్టి తుమ్మిడిహెట్టి నుంచి వచ్చే సహజ ఏదైతే కాలువ ద్వారా వచ్చి గతంలో రాజశేఖర రెడ్డి గారు అంబేద్కర్ సుజల స్రవంతి పేరు మీద ఏ విధంగా గతంలో డిజైన్ చేసిండో అది చాలా తక్కువ ధరతో వస్తాయి. తక్కువ ధరకు మనం చిన్న మధ్యతర నీటిపారుదల చేసుకోవచ్చని ఒక ప్రత్యామ్నాయం ఉంది. త్వరలోనే వాటికి సంబంధించిన డెవలప్మెంట్స్ మీద వస్తాయి. కాబట్టి తెలంగాణ ప్రజలను దోచుకున్న జలగలుగా మిమ్మల్ని ఎప్పటికీ తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ఎందుకంటే అంతలా ప్రజల్ని వేధించింది ఈ మధ్య కాలంలో. ఏదో ఫాసిజం, ఫ్యూడలిజము లేదంటే ఇంకా రాజరికం ఉంటుందంటే మా లాంటి వాళ్ళని చూడలే వాటిని. కానీ కేసీఆర్ పాలనలో అన్ని చూసినాం. చివరికి ఇప్పుడు మళ్ళా పుసుక్కున ఆయన వచ్చి ఉంటే మేము ఇలా మాది కూడా మళ్ళీ ఏ జైలు ఉండను. కాబట్టి ప్రజలు చాలా చైతన్యాన్ని ఒకసారి ప్రజలు తప్పు చేసిండ్రు, చాలా అనుభవిస్తున్నారు అంటాడు మనోడు కేటీఆర్. మళ్ళీ ప్రజలు చాలా విఘ్నులు, సరైన తీర్పులు ఇస్తారంటుండే. అలా మంచిగా చూస్తారు, ప్రజలు గమనిస్తుండ్రని. నువ్వు ప్రజలనేమి పోవడమో తిట్టడమో కాదు, ప్రజలు ప్రజాస్వామ్యాన్ని బతికించుకుంటారు. అదొక్క అంత సూత్రం మీ కుటుంబానికి తెలిసి ఉంటే మీ పని ఇంత దానికి వచ్చేది కాదు. కాబట్టి కొంచెం సంయమనంతో సహనంతో రాజకీయాలు చేసుకుంటే మంచిది. ఈ రెచ్చగొట్టే ఏదో సెంటిమెంట్ రగిల్చే ఒక ప్రయత్నం చేసి లబ్ధి పొందాలనుకునే ప్రయత్నం చేయకండి. అది వర్కౌట్ కాదు. ప్రజా కోణాన్ని ఆవిష్కరించండి అని చెప్పి నేను బీఆర్ఎస్కి హితవు చెప్తున్నాను.